ప్రస్తుతం మనం పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మనతో పాటు ఎమ్మెల్యే జోగి రమేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఎన్నికల ప్రచారం, ఎలా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్? మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు వెళ్ళి 2 ఓట్లు ఫ్యాన్కు గుద్దేయాలని చెప్పేసి జనం తహతాలాడుతూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మాకు జగనన్న సేవ చేశాడు. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మా గడపలకి మా అకౌంట్లోకి బటన్ నొక్కగానే డబ్బులు వచ్చిన పరిస్థితులు చరిత్రలో. మా పిల్లలు చదువుతూ ఉంటే మాకు అమ్మఒడిచ్చాడు, 40 సంవత్సరాలు దాటితే చేయూత ఇచ్చాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఆసరా ఇచ్చాడు, పెన్షన్ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు, రైతులకు సాయం చేస్తూ ఉన్నాడు, రేషన్ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఇవి కాకుండా 50-60 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆ సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు నియమించాడు. ఈరోజు అంతకన్నా ముఖ్యంగా ఇళ్ల స్థలాలు లేని అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల స్థలాలు ఇస్తే సరిపోదు అని చెప్పేసి ఇల్లు కట్టించాడు. ఇన్ని మంచి పనులు చేసే జగనన్నకి ఓటు వేసి మేము ఎప్పుడు రుణం తీర్చుకోవాలా, ఎప్పుడు ఆయనకి మద్దతుగా నిలవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా, రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. మేము అనుకునేవాళ్ళం 175కు 175 స్థానాలు కావాలని చెప్పేసి మా లీడర్ చెప్తా ఉండేవాడు మీటింగులో. చెబుతున్నప్పుడు మేము వెనక కూర్చొని 175 ఎట్ట వస్తాయిలని చెప్పేసి అనుకునే పరిస్థితి. కానీ ఈరోజు తెలుస్తూ ఉంది, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, ప్రజల స్పందన చూసిన తర్వాత 175 స్థానాలు ఎందుకు రావా, ఆఖరికి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతూ ఉన్నాడంటే 175 స్థానాలు వస్తాయి కదా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గ్లాస్ పగిలిపోతుందంటే 175 స్థానాలు వస్తాయి కదా అని చెప్పేసి అందరం కూడా మంగళగిరిలో అంటే సరే ఈరోజు నా పరిస్థితులు చూస్తూ ఉన్నాం. జన ప్రభంజనం, జన నీరాజనం, జగనన్న పట్ల ప్రజలకున్న అనురాగం, ఆప్యాయత, ప్రేమ, ఆయన పథకాలు ప్రతి గడపకి చేరినాయి. ఈరోజు జగనన్నకు ఓటు వేయాలా, జగనన్న అడుగులో అడుగు వేయాలని చెప్పేసి అక్క చెల్లి అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. 2019 ఎన్నికల్లో జగనన్నకు ఓటు వేయని వాళ్ళు సైతం ఈరోజు జగనన్న పక్షాన ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడలా, కులం చూడలా, మతం చూడలా, మేము జగనన్నకి ఓటు వేయకపోయినా సరే బటన్ నొక్కి మా ఇంటికి డబ్బులు పంపిస్తున్న జగనన్నకి మేము రుణం తీర్చుకోవాలా అని చెప్పేసి ప్రజలు ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితులు మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, ఒక సిద్ధాంతం లేనివాడు. అసలు అతని గురించి ఎవడు ఆలోచిస్తాడు? ఎన్నికలు వచ్చేసరికి అందరి కాళ్ళు పట్టుకొని కూటమి అంట. ఏం కూటమి? కుట్రలతో కూటమి, కూలిపోయే కూటమి, నిట్ట నిలువున ఆ కూటమిని ప్రజలు కూల్చేయబోతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మం. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక వెన్నుపోటుదారుడు, ఒక కుట్రదారుడు, మమ్మల్ని మోసం చేశాడు. 2014 ఎన్నికల్లో కూడా మాకు అబద్ధాలు చెప్పాడు. మేనిఫెస్టో ద్వారా అది చేస్తానని చెప్పాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చి ఓట్లు అడిగితే చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ప్రజలు తిట్టుతున్న పరిస్థితి మనం చూసాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు మీద వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు అని ప్రజలకు ఒక నమ్మకం. ఇదే రేపు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పు. సార్, ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే ఒక వ్యాఖ్య చేశారు, ప్రజలంతా ఫ్యాన్కు వైసీపీని ఉరేయాలి, అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఉరేయాలి అన్నట్టుగా ఒక వ్యాఖ్య చేశారు. దీన్ని ఎలా చూస్తారు? నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ ఉరేసేశారు జనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పోటీ చేసేది ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ఇది రాసిపెట్టుకోండి. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు పోటీ చేయట్లా. చంద్రబాబు నాయుడు పోటీ చేసేది కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే పోటీ పడతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు కూడా అక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవాలని మాత్రం పోటీ పడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు పోటీ కాదు, వీళ్ళు సాటి రారు, వీళ్ళు పనికి మానివాడు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం వాళ్ళెవరూ సాటి లేరు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా వైసీపీ వెనకే ఉన్నారు. ఖచ్చితంగా వై నాట్ 175 సాధించి తీరుతామని చెప్పి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, పెనమలూరు నుంచి.